హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఆటో రెన్యువల్ నుంచి ఎలా డిలీట్ చేయాలి. ప్రైమ్ మెంబర్షిప్ 3 మంత్స్ తర్వాత ఆటో రెన్యువల్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఐసిఐసిఐ బ్యాంక్, నా క్రెడిట్ కార్డ్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. నేను ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చెప్తున్నాను. ఆటో రెన్యువల్ ఆటోమేటిక్గా అయిపోయింది. కానీ నాకు ఆ ఆటో రెన్యువల్ ఆటోమేటిక్గా అవ్వకుండా ఎలా డిజేబుల్ చేయాలో ఈరోజు చెప్పబోతున్నానండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళండి, ఐసిఐసిఐ అని టైప్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్.comకి వెళ్ళండి. కార్డ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మేనేజ్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అని వచ్చిందండి. ఇక్కడ ఫర్ మర్చెంట్ లిస్టెడ్ అబో క్లిక్ హియర్. వీటికి సంబంధించింది అయితే ఇక్కడ ఏమైనా మీ మర్చెంట్ నేమ్ ఉంటే ఇది క్లిక్ చేయండి. కాదు ఎనదర్ మర్చెంట్ అయితే ఇది క్లిక్ చేయాలి. నాకు ఇక్కడ ఎక్కడ నాకు అమెజాన్ లేదండి. ఇది నేను ఫర్ ఎనీ అదర్ మర్చెంట్ క్లిక్ చేయరు. నేను ఎనదర్ మర్చెంట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, అదర్ మర్చెంట్ దగ్గర. అదే సపోజ్ మనకి సన్ టీవీ అనుకుంటే ఇది క్లిక్ చేయాలి. నాకు ఇక్కడ అమెజాన్ లేదు కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నానండి. ఫర్ ఎనీ అదర్ మర్చెంట్ క్లిక్ చేయరు. క్లిక్ చేశాను. ఇక్కడ మీ కార్డు నంబర్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ, నాది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి నేను ఐసిఐసిఐ ఇచ్చుకున్నాను. అదే వేరే వాళ్ళు ఈ హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి మనం అది క్లిక్ చేయాలండి. నా కార్డు డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఉంటుందండి, ఇది క్లిక్ చేయండి. లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ నెంబర్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. అదిగోండి, ఇక్కడ అమెజాన్ ఉంది కాబట్టి మర్చెంట్ నేమ్ నాకు అమెజాన్ అని కనబడుతుందండి. మీరు ఏం చేస్తారంటే ఇది మర్చెంట్ ఐడి. మీరు నాకు ఎండ్ డేట్ వచ్చేసరికి 18 జనవరి అని ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అప్కమింగ్ బిల్స్ నాకు 18 ఏప్రిల్ 2024కి డ్యూ డేట్ ఉంది కాబట్టి నేను ఆప్షన్ అవుట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్ ఆర్ ఇష్యూర్ యూ వాంట్ ఆప్షన్ అవుట్ యువర్ అమెజాన్ ఇన్వాయిస్ అని వచ్చింది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇంకో ఓటీపీ వచ్చిందండి. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆప్షన్ అవుట్ అయిపోయిందండి. ఇది ఇదండి ప్రొసీజర్. ఇక్కడ చూడండి, స్టేటస్ వచ్చేసరికి స్టాప్ అని వచ్చేసింది మనకి డీటెయిల్స్.